హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాల తాలికలు పాయసం చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇప్పుడు కప్పు సగ్గుబియ్యం, ఒక డ్రై ఫ్రూట్స్, కొంచెం బియ్యం పిండి మిక్సీ వేసుకున్నాను మెత్తగా, బియ్యం పిండి, బెల్లము, ఇంకా పాలు, కొబ్బరితో చేసుకున్న పాలు, కొంచెం సగ్గుబియ్యం, పాలు, ప్యాకెట్ పాలు అవి. ఇప్పుడు చేసుకునే విధానం చూద్దాం. కొంచెం ఒక 10 నిమిషాల ముందు సగ్గుబియ్యం నానబెట్టుకోండి. నానితే తొందరగా అయిపోతుంది సేమియా. ఇప్పుడు పాల తాలికలు సేమియా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బాండి పెట్టుకుంటున్నాం, అది వేడెక్కింది. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం. కొంచెం డ్రై ఫ్రూట్స్, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, వేయించి పక్కగా పెట్టుకోవాలి. అవి తర్వాత పాలు పోసుకోవాలి. అది వేయించుకుంటున్నాం, వేయించుకొని తీసి పక్కగా పెట్టుకున్నాం. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, తొందరగా అయిపోతుందని నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను, పాల తాలికల పాయసం. కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకున్నాక బెల్లం వేసుకుందాం. కొంచెం బెల్లం, బియ్యం పిండి కలుపుకోవడానికి. బియ్యం పిండి కలుపుకోవడానికి ఈ బెల్లం కొంచెం వేసి మంచిగా కలుపుకుందాం. బాగా కరిగినాక కొంచెం నెయ్యి వేసుకుందాం. బాగా కలుపుకుందాం దాన్ని. అయిపోయింది, బెల్లం కరిగింది. ఇప్పుడు బియ్యం పిండి వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం, కొద్దిగా, ఇంత ఒక చిటికెడు ఉప్పు వేసి ఇప్పుడు పిండి వేసి బాగా కలుపుదాం. పిండి వేసుకొని కలుపుకుందాం. ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకుందాం. ఇది తొందరగా అయిపోతుందని నేను ఇది చేస్తున్నాను. మనం సగ్గుబియ్యం నానబెట్టుకొని పొయ్యి మీద ఇవన్నీ పాలు పెట్టేసుకొని సగ్గుబియ్యం ఉడికేలోపు మనం పక్కన పాల తాలికలు తాల్చుకొని దానిలో వేసుకుంటే అయిపోయాయి, తొందరగా అయిపోతుంది. అయిపోయింది, ఇది కలిసింది. బాగా గట్టిగా కలుపుకొని తాలికలకు వచ్చేటట్టు గట్టిగా కలుపుకుందాం. అయిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కకు తీసుకుందాం. పక్కకు తీసుకొని తాలికలు చేసుకునే లోపు సగ్గుబియ్యం ఉడుకుతాయి. దీన్ని పక్కకు తీసుకొని ఇప్పుడు పాలు పోసుకుందాం. పాలు పోస్తున్నాను. మొత్తం పాలలోనే ఉడికిస్తాను నేను సగ్గుబియ్యం, టేస్ట్ వస్తుందని. కావాల్సింటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను చేయట్లేదు నీళ్ళు. నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇవి, నానబెడితే తొందరగా ఉడుకుతాయి అని నానబెట్టాను కొద్దిసేపు. బాగా కలుపుకుందాం. అంతలోపు తాలికలు చేసుకుందాం.
ఇది ఉడికిపోయిందండి, సగ్గుబియ్యంది ఉడికిపోయింది. ఉడికేలోపు నేను తాలికల్ని రెడీ చేసుకున్నాను. ఇగో చేతి మీద వేసుకొని సన్నగా ఉండలు, ఫస్ట్ ఉండలు కట్టి తర్వాత ఇట్లా తాల్చాను. ఇంకా సన్నగా చేసుకోవచ్చు, పిండి ఉడికిందే కాబట్టి ఫస్ట్ పాకంలో కొంచెం లావుగా చేసుకునే ఏమి ఇబ్బంది లేదు, అందుకే నేను ఇలా చేశాను. ఇప్పుడు బెల్లం వేసుకున్నాను. ఇందులో బెల్లం వేసుకున్నాను. మొత్తం పాలలో ఉడికిస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకే నేను మొత్తం పాలలోనే ఉడికిస్తున్నాను. బెల్లం తక్కువ అనిపిస్తే కొంచెం మీరు వేసుకోవచ్చు, నాకు ఇది సరిపోద్దని వేసుకున్నాను. బెల్లం కరుగుతుంది, కరిగాక తాలికలు వేసుకుందాం. బెల్లం కరిగిందండి, ఇప్పుడు తాలికలు వేసుకుందాం. మెల్లిగా వేసుకున్నాక ఎక్కువ కలపొద్దు, చిదిరిపోతాయి. వేసినాక మూత పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు. కొంచెం గట్టి పడితే వేసాక మూత పెడితే గట్టి పడితే తర్వాత తీసుకొని మనం బౌల్ వేసుకోవచ్చు. మెల్లిగా వేసుకుందాం విరిగిపోకుండా. ఇది ఇందాక పిండి తాలికల కోసం కలుపుకున్నాం కదా, అది కొంచెం తీసి పక్కగా పెట్టుకున్నాను నేను. కొబ్బరి పాలు అని చెప్పే కదా, ఆ కొబ్బరి పాలు ఇప్పుడు దీనిలో కలుపుకుంటున్నాను. కలిపి ఇప్పుడు దానిలో వేద్దాం. ఇలా మెత్తగా మంచిగా కలిపేసుకొని దీనిలో పోసేద్దాం. దగ్గరికి అవుతుంది, చిక్క పడుతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. అయిపోయింది, ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. అయిపోయిందండి, తీసుకుందాం. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకున్నానండి. బియ్యం పిండితో పాల తాలికల పాయసం అయిపోయింది, రెడీ అయిపోయింది. చూడండి, తక్కువ టైంలోనే అయిపోయింది. మనం పూజకి రెడీ అయినాక స్నానం చేసి ఇది పొయ్యి మీద పెట్టేసి మన పని మనం చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం తాలికలు తాలవటమే కొంచెం లేటు. ఈ వినాయక చవితికి అందరూ కొంచెం లేట్ అయినా చేసుకుంటాం కదా ప్రసాదానికి, ఇది బాగుంటుంది. పాల తాలికల పాయసం అయిపోయింది. టేస్ట్ బాగుంటుందండి, ట్రై చేయండి కంపల్సరీ. అయిపోయిందండి సగ్గుబియ్యం పాల తాలికల పాయసం. మొత్తం పాలలోనే ఉడికించుకున్నాను, ఎక్కువ నీళ్ళేమే ఎక్కువ వేయలేదు. చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. కంపల్సరీ చేసుకొని ట్రై చేయండి మీరు, బాగుంటుంది. కొత్త వాళ్ళకి ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. కంపల్సరీ ఏ వినాయక చవితికి ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చూడండి. నేనైతే బాగానే చేశాను.